ఇక నేడు హనుమకొండ జిల్లాలో మంత్రులు పొంగులేటి పొన్నం పర్యటించనున్నారు. కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాజెక్టులపై పలు అభివృద్ధి పనులపై అధికారులు ఎమ్మెల్యేలతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం, పొన్నం హుస్నాబాద్కు వెళ్లనున్నారు. ఈరోజు హనుమకొండలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ ఇద్దరు కూడా పర్యటించనున్నారు. కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాజెక్టులపై పలు అభివృద్ధి పనులపై అధికారులు ఎమ్మెల్యేలతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతిని అడిగి తెలుసుకుందాం. తిరుపతి. నేడు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటించబోతున్నారు. మరి కాసేపట్లోనే రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి నేరుగా ఇద్దరు మంత్రులు హన్మకొండ జిల్లాకు చేరుకుంటారు. మొదటగా హన్మకొండ జిల్లా కరణాపురం దగ్గర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి, హన్మకొండ కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ప్రజాప్రతినిధులు అంతా కూడా కరణాపురం దగ్గర ఉన్నటువంటి జాతీయ రహదారులను పరిశీలిస్తారు. అక్కడ పరిశీలన అనంతరం నేరుగా హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన అధికారులు, ఎమ్మెల్యేలంతా కూడా చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు హన్మకొండ కలెక్టరేట్ లో పలు ప్రాజెక్టులపై, ఉమ్మడి వరంగల్ జిల్లాపై సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు రివ్యూ నిర్వహించబోతున్నారు. ఈ రివ్యూలో అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఎటువంటి ఇంకా పెండింగ్ అంశాలు ఉన్నాయి, ఇంకా ఎట్లా ముందుకు వెళ్తే ప్రజాపాలన కావచ్చు, ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయంటే కూడా ఇద్దరు మంత్రులు ఉమ్మడి వరంగల్ జిల్లాపై రివ్యూ నిర్వహించబోతున్నారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 12 మంది ఎమ్మెల్యేలు, అందరూ ఉన్నతాధికారులంతా కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి పడుతుంది. ఇవాళ జరగబోయేటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా రివ్యూపై ఒక కీలక ప్రకటన కూడా ఉంటుందన్నటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్యేలు, అధికారులంతా కూడా ఈ మంత్రుల పర్యటనకు సర్వసిద్ధం చేసినటువంటి పరిస్థితి పడుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఇద్దరు మంత్రులు హన్మకొండ జిల్లాలోనే పర్యటిస్తారు. అక్కడి నుంచి రివ్యూ అనంతరం నేరుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రోడ్ మార్గం ద్వారా ఖమ్మంకు వెళ్తారు. ఇటు పొన్నం ప్రభాకర్ ఏమో ఆయన సొంత నియోజకవర్గం ఉన్నటువంటి హుస్నాబాద్ నియోజకవర్గం ఎలకతుర్తి దగ్గర గ్రామ పంచాయతీ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తర్వాత హుస్నాబాద్కి వెళ్లి ఆయన కూడా రివ్యూలో పాల్గొంటారు. ఈ విధంగా ఇద్దరి మంత్రుల పర్యటన హన్మకొండ జిల్లాలో కొనసాగబోతుంది. ఈ ప్రాజెక్టులపై కావచ్చు, పలు అభివృద్ధి పనులపై రివ్యూ అనంతరం అధికారులకు మంత్రులు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తారు, ఇంకా అభివృద్ధి పనులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎలా ఊపందుకుంటాయని చెప్పి కొనసాగుతుంది. సునీల్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.